దేవుడు ఎవరో మనకు తెలియకపోయినా కానీ మనకి ప్రతిదండన జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనము దేవుడు ఎవరో తెలుసుకోవాల్సిన ఆవశ్యకత, బాధ్యత మనందరిపైన ఉంది. ఏదో ఒక దేవుడు లేరా, ఏదో ఒక సంఘంలే అనే భావనతో వెళ్ళకూడదు. దేవుడు ఎవరు అనేది ఖచ్చితంగా మనం ఆలోచించి పరిశీలించి తెలుసుకోవాలనే. మహాదేవుడు ఎవరు, నిజమైన దేవుడు ఎవరు, రక్తం కార్చి ప్రాణం పెట్టింది క్రీస్తా దేవుడా, దేవుడు యేసుక్రీస్తు వారిని నా దేవా అన్నాడా, ఇలాంటి మంచి విషయాలు, సర్వాధికారి అయిన దేవుడు ఎవరనే విషయము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనం చూద్దాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ చాలండి. ఆయన ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం ఏంటంటే, ఆయన అంటే యాక్చువల్గా ఇది యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నట్టుగా 5వ వచనంలో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ 6వ వచనంలో, ఫిలిప్పీ 2:6వ వచనంలో ఆయన అంటే యేసుక్రీస్తు వారు, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి అనుంది. యేసుక్రీస్తు వారు ఎవరంటే దేవుని స్వరూపం కలిగిన వాడై ఉన్నాడు. అంటే ఏంటి అర్థము? దేవుని స్వరూపం అంటే యేసుక్రీస్తు వారంట దేవుని స్వరూపం కలిగిన వాడై ఉన్నాడు అనుంది. దేవుని స్వరూపం అంటే ఏంటి? ఇప్పుడు ఒకసారి ఫిలిప్ గారితో ఆయన అన్నటువంటి విషయం ఏంటంటే, ఒక మాట ఏంటంటే, ఫిలిప్పు నీవు గనక నన్ను చూస్తే నువ్వు తండ్రిని చూసినట్టు అని చెప్తాడు. యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో మనం చూస్తాం. అలాగే ఈ మాట యొక్క అర్థం ఏంది అని అంటే, దేవుడు యేసుక్రీస్తు లాగా ఉంటాడని అర్థం. అంటే యేసుక్రీస్తు వారికి 2 కళ్ళు, ముక్కు, నోరు, నాలుక, పళ్ళు, తలకాయ, చెవులు, చేతులు ఇవన్నీ ఎలా ఉన్నాయో దేవుడికి కూడా ఉంటాయా? మరి ఆయన ఏమన్నాడు? నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే. అంటే తండ్రి ఇలా ఉంటాడా? 6 అడుగుల ఎత్తుతో, 2 చేతులు, 2 కాళ్ళతో ఎలా ఉంటాడా అని చెప్పేసి మనము ఆలోచిస్తే అసలు దేవునికి రూపం ఉండదు. దేవుడు నరుడు కాదు, దేవుడు మనిషి కాదు. భూమి మీద బ్రతికేటువంటి మనకి శరీరం కావాలి, దేవునికి ఎందుకండి? దేవుడు అంటే ఆత్మ అనుంది. సో కాబట్టి దేవుడు అంటే ఇలా ఉండదు, ఇలాంటి ఆకారం అనేది ఆయనకి ఉండదని మనం మొదటి రోజునే వచ్చాం. మరి ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే, స్వరూపం అనేది అది లోనున్నటువంటి లక్షణాలు, గుణాలు, దేవత్వం. దేవుడు నాకులాగా ఉంటాడంటే అర్థం ఏంటి? అసలు దేవుని స్వరూపం ఎలా ఉంటుంది? దేవునికి రూపం లేదు కానీ దేవునికి స్వరూపం ఉంటుంది. ఆ స్వరూపం ఏంటి కనుక ఆలోచిస్తే మీరు తర్వాత ఇంటికి వెళ్ళినాక మీరు చూసుకోండి. 1 యోహాను పత్రిక 4:8 వచనంలో దేవుడు ప్రేమ స్వరూపి అని ఉంటుంది. దేవుడు ఎలాంటి వాడంట? దేవునిది ఎలాంటి స్వరూపం అంటే ప్రేమ స్వరూపి. ఎలా ఉంటుంది ప్రేమ? దాని ఆకారం ఎలా ఉంటుంది, దాని ఎత్తు ఎలా ఉంటుంది, దానికి వెడల్పు ఎలా ఉంటుంది, దాని రంగు ఎలా ఉంటుంది, ఎరుపుగా ఉంటుందా, నల్లగా, తెల్లగా ఎలా ఉంటుంది? ప్రేమ ఎలా ఉంటుందా మనం చెప్తామా? మాట్లాడండి. ప్రేమ ఎలా ఉంటుంది? తెలీదు, లక్షణం అది. దేవుడు ప్రేమ స్వరూపం అంటే అది ఆయన స్వరూపం, ప్రేమా స్వరూపి, అది ఆయనకి లక్షణం అది. అలాగే యోహాను సువార్త 17:25 వాక్యం కనుక మనము ఆలోచిస్తే నీతి స్వరూపుడు అని చెప్పేసి ఉంటుంది. అంటే దేవుడు నీతి స్వరూపుడు అంటే ఆయన స్వరూపం ఎలా ఉంటుంది? నీతి. అది ఎట్లా ఉంటుంది? ఉప్పగా ఉంటుందా, కారంగా ఉంటుందా? కాబట్టి ఇవన్నీ కంటికి కనిపించవు స్వభావాలు, ఇవన్నీ లక్షణాలు, ఇవన్నీ కూడా. కాబట్టి యేసు అక్కడ ఫిలిప్పు నీవు నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే ఆయనకు అర్థం ఏంటంటే స్వభావం, లక్షణాలు, గుణాలు, దేవత్వం ఉంది. నేను ఎలా ఉన్నానంటే ఇదిగో దేవుని లక్షణాలతో నేను ఉన్నాను. నా లక్షణాలు కనుక నువ్వు చూస్తే నీకు దేవుడు అర్థమైపోతాడు అని చెప్పాడు. యేసుక్రీస్తు వారు ఆయన పుట్టిన దగ్గర నుంచి దేవత్వంతోనే ఉన్నాడు,
తాను చనిపోయేంత వరకు కూడా అదే లక్షణాలతో ఉన్నాడు, అలాగే చనిపోయాడు. మరి ఈ 33 సంవత్సరాలలో ఆయనకి శరీరం ఏంటంటే, ఆయనకి ప్రత్యేకమైన శరీరం ఏమి లేదు. రోమాపత్రికలో 8వ అధ్యాయం 4వ వాక్యంలో ఉన్నటువంటి ఆ విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారిది కూడా మనలాంటి పాప శరీరాకారం అని చెప్పేసి బైబిల్లో ఉంటుంది. మనకి ఎలాంటి శోధనలు, మనకి ఎలాంటి బలహీనతలు ఉన్నాయో యేసుక్రీస్తు వారికి కూడా అదే బలహీనతలు ఉన్నాయి. ఎందుకని? ఇదే శరీరం కాబట్టి. అయినా ఆయన పుట్టిన దగ్గర నుంచి తాను చనిపోయేంత వరకు కూడా దేవునికి గుణగణాలతో, దేవునికి లక్షణాలతో, దేవత్వంతోనే జీవించాడు, అలాగే చనిపోయాడు. ఆ తర్వాత ఆయన లేపబడ్డాడు. ఇది ఆయన గురించిన విషయం. దేవుని స్వరూపం అంటే మీరు వింటున్నారు ఇప్పుడు. మరి ఆయనది ఒక్కడిదే అని అంటే మనది కూడా దేవునికి స్వరూపమే. ఆది కాండంలో నుంచి ఒక మాట మనం చూసి ముందుకెళ్దాం. ఆది కాండం 1వ అధ్యాయము 27వ వాక్యం ఒకసారి విందామండి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. ఏమంటే ఒకసారి మీరు ఆలోచించండి. దేవుడు తన స్వరూపమందు పుట్టించాడు. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాను, దేవుని స్వరూపమందు వాని సృజించాను. అంటే ఇప్పుడు స్త్రీని గాను పురుషుని గాను సృజించాను అని చెప్పేసి అన్నాడు. సో ఇప్పుడు దీన్ని బట్టి దేవుని యొక్క స్వరూపము స్త్రీనా పురుషుడా? 27వ వచనంలో దేవుడు తన స్వరూపమందు నరును సృజించాను, దేవుని స్వరూపమందు వారిని సృజించాను. ఎలా? స్త్రీని గాను పురుషుని వారిని సృజించాను. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, దేవునిది స్త్రీ స్వరూపము కాదు, పురుషుని స్వరూపము కాదు. అంటే దేవునికి పురుషునికి రూపము కాదు, స్త్రీకి రూపము కాదు. మరి దేవుని స్వరూపములో మనల్ని చేశాడంటే లక్షణాలతో చేశాడు. అంటే మనమందరం కూడా దేవుని పోలిక, దేవుని స్వభావంతో, దేవునికి స్వరూపంతో మనమందరం పుట్టాం. స్త్రీగాను పురుషునిగా పుట్టాం. దేవుడంటే ఆత్మ అండి, అర్థమవుతుందా? కాబట్టి ఆత్మలో నుంచి మనమందరం వచ్చాము. కాబట్టి స్త్రీ పురుషులుగా చేశారంటే మనమందరం కూడా దేవుని స్వరూపం, దేవునికి లక్షణాలతో మనం పుట్టాం. అర్థమైందండి? మరి అంటే అందుకని చూడండి, పుట్టినటువంటి పిల్లల గురించి మనం ఏం మాట్లాడతామంటే, పిల్లలండి దేవుడు లాంటి వాళ్ళు అంటాం. ఎందుకని? వాళ్ళ యొక్క లక్షణాలను బట్టి మనం అలా అంటాం. అలాంటి దేవుని లాంటి పిల్లలు పెరిగి పెరిగి పెద్ద అవుతూ ఉండగా ఆటోమేటిక్ వారిలో మార్పు అనేది వస్తుంది. బూతులు, అబద్ధాలు, మోసాలు, పనికిమాలినటువంటి సినిమాలు చూడటము, ఫోన్లు చూడటము, పనికిమాలిన చెత్త అంతా వినటము, ఇక ఆటోమేటిక్గా పనికిమాలిన పనులు చేయటము. అంటే దేవుని స్వభావంతో ఉన్నటువంటి పిల్లలు ఇప్పుడు ఏమైపోయారు? మనం అందరం కూడా పాడైపోయాం. అంటే దేవత్వంతోనే మనం పుట్టామందరం కూడా. ఆ తర్వాత మనకి మూర్ఖత్వము, మూఢత్వము, దుష్టత్వం వచ్చేసింది. అయితే పరలోకం వెళ్ళాలంటే ఖచ్చితంగా మనకు దేవత్వం రావాలి. దేవునికి స్వభావం ఉంటేనే, దేవత్వం ఉంటేనే పరలోకం వెళతాం. కాబట్టి అది రావాలంటే ఏం చేయాలి అని అంటే ఏమి లేదు, మారు మనసు పొంది బాప్తిసం పొంది రక్షణ పొందితే మరలా మనకు తిరిగి దేవత్వం వస్తుంది అని చెప్పేసి బైబిల్ మనకు చెప్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో నుంచి ఒక మాట చూద్దాం. ఎఫెసీయులకు పత్రిక 4:24. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా, ఏమండి, దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావంలో ధరించుకొనవలెను. దేవుని పోలిక మళ్ళీ తిరిగి రావాలి. ఓకేనమ్మా? పేతురు 1వ అధ్యాయము వచనం 4 చూద్దాం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగినట్లు వాటిని అనుగ్రహించను. అంటే కోల్పోయిన పుట్టినప్పుడు మనకున్న దేవ స్వభావము, దేవునికి పోలిక, దేవునికి ఆ స్వరూపము,
దేవుని యొక్క గుణగణాలు అవన్నీ పోయినాయి కదా. మరలా మనమందరం తిరిగి బాప్తిస్మము ద్వారా ఆ యొక్క దేవత్వాన్ని మనము పొందుకుంటాం. సో దానివల్ల మరలా పరలోకం వెళ్ళే అవకాశం మనందరికీ ఉంటుంది. ఇంతకీ నా మాటల యొక్క ఉద్దేశం ఏంటంటే, అక్కడ చెప్పిన విషయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రమే దేవుని స్వరూపం కాదు, మనమందరం కూడా దేవుని యొక్క స్వరూపాలమే. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఎలా పుట్టాడో చనిపోయేంత వరకు ఏ తప్పు చేయకుండా అలాగే చనిపోయాడు. కానీ మనం మీద అందరం తప్పులు చేశాం, ఏ భేదము లేదు, అందరూ తప్పులు చేశారు. కాబట్టి ఈ విషయం మీకు అర్థం అవ్వాలి. చూద్దాం, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో నుంచి 2వ అధ్యాయము 6వ వచనములో మనకి దేవుని స్వరూపాన్ని గురించిన విషయం విన్నాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండంటే యేసుక్రీస్తు ఒక్కరు మాత్రమే దేవుని యొక్క స్వరూపం కాదు, మనమందరం. కాకపోతే దాన్ని మనం కోల్పోయాం. కానీ యేసు కోల్పోలేదు, చచ్చేంత వరకు అలాగే ఉన్నాడు. అలా దేవుని యొక్క స్వభావంతో ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయన తిరిగి లేపాడు. మరలా మనకు ఆ స్వభావం వస్తేనే మనం చనిపోయినా మరలా మన అందరం దేవుడు లేపుతాడు. అది దేవుని యొక్క సంకల్పం అనేది. ఓకే కదా? సరే, ఇక మనం ఈ పూట మన యొక్క అంశానికి వెళదాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడనే భాగ్యమని ఎంచుకొనలేదు. చాలామంది ఏమనుకుంటున్నారంటే, యేసుక్రీస్తు వారు దేవునితో సమానము అనేది చాలామంది యొక్క ఉద్దేశం. అది ఎలాగో ఏంటో ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం. సహజంగా మనమందరం కూడా ఎవరి గురించి అయినా మాట్లాడేటప్పుడు ఏమంటామంటే, వీరు నాకు పితృ సమానులు అంటే అర్థం ఏంటి? తండ్రి లాంటి, అలాగే దైవ సమానులను కూడా మాట్లాడతారు. నాకు పలానా పాస్టర్ గారు లేదంటే పలానా వ్యక్తి నాకు దైవ సమానులు అంటారు. అంటే ఏంటి అర్థము? దేవునితో సమానుడు అని అర్థం. వీరు నాకు దైవ సమానులు అంటే వీరు నాకు దేవునితో సమానమని మన యొక్క మాటల యొక్క సంభాషణలో ఉంటుంది. మనము చిన్నప్పుడు ఉత్తరాలు రాసేవాళ్ళు, ఇప్పుడు ఉత్తరాలు లేవులేండి. నా చిన్నప్పుడు ఉండే కార్డులు, ఇన్లాండ్ కవర్స్ చాలా. సహజంగా మనము పూజ్యులైన నాన్నగారికి, పూజ్యులైన అమ్మగారికి, పూజ్యులైన పెద్దలకు ఎలాంటి వర్డ్స్ మనం వాడతాం. అంటే అర్థం ఏంటి? వాళ్ళు మనకి పూజ్యులతో సమానం, దేవుళ్ళతో సమానం అన్నట్లుగా అలా మనం ఉత్తరాలు రాయటం అనేది మనకు చిన్నప్పుడే అలవాటైంది. అలాగా ఈ రోజున చాలామంది కూడా క్రైస్తవులు యేసుక్రీస్తు వారు కూడా దేవునితో సమానుడు అని అనుకోవటానికి ప్రధానమైన వాక్యము రిఫరెన్స్ ఏంటంటే, ఇదిగో ఇదే. మరి యేసు దేవునితో సమానుడా అని కాసేపు మనం ధ్యానం చేద్దాం. దేవుని పిల్లలారా, ఒకవేళ యేసు గనక దేవునితో సమానుడైతే అప్పుడు వాళ్ళిద్దరూ తండ్రి కుమారులు ఎవరు? స్నేహితులు అవుతారు. బాగా వినాలి. యేసు దేవునితో సమానుడైతే వాళ్ళిద్దరూ తండ్రి కుమారులు ఎవరు? స్నేహితులు అవుతారు. తండ్రి అంటే పెద్ద అధికారి, యజమాని. మరి కుమారుడు అంటే చిన్న తండ్రి అధికారం కింద ఉండేవాడు అనేసి మనకి తెలుసు. ఇప్పుడు వీళ్ళిద్దరూ సమానమైనప్పుడు వీళ్ళు స్నేహితులు అవుతారే తప్ప తండ్రి కొడుకులు ఎట్లా అవుతారు? వీళ్ళు సమానమైతే దేవుడు ఏమనాలంటే, కన్యక గర్భమందు నా స్నేహితుడు పుడుతున్నాడు అని చెప్పాలి. సమానమైతే యేసుక్రీస్తు వారు కూడా, అయ్యా ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్తావేంటి? నేను మన అదృష్టం ఒకటే కదా, స్నేహితులం కదా, ఈయన నా స్నేహితుడు అని మీరు పరిచయం చేయాలి అని యేసుక్రీస్తు వారు కూడా అనాలి. మరి ఇంకొకటి, నేను నా తండ్రి వద్దకు వెళుతున్నాను అనే మాట అనకూడదు. నేను నా స్నేహితుని వద్దకు వెళ్తానని చెప్పేసి అనాలి. ఈయన అర్థమవుతుందండి. అలాగే ఈయన తండ్రి అని ప్రార్థన చేయకూడదు. ఇంకోటి ఏంటంటే, సమానుడు కాబట్టి అయ్యా మీ చిత్తమైతే ఈ గిన్నె నా వద్ద నుంచి తీసేయండి అనకూడదు. ఎందుకు అనకూడదు? సమానుడుగా తీసేసుకో నువ్వే.
నువ్వు దేవునితో సమానుడు అయినప్పుడు తండ్రి మీ చిత్తమైతే ఈ గిన్నె తీసేయమని నువ్వు ఎలా అంటావు? సమానుడైతే. చాలామందికి ఉద్దేశం ఏంటంటే, ఎందుకన్నారంటే ఆయన ఒకరికంటే ఒకరిని గొప్పగా ఎంచుకోమని అన్నారు కాబట్టి యేసుక్రీస్తు వారు తనను తాను తగ్గించుకుని దేవుణ్ణి గొప్ప చేయటానికి అలా ఆయన చెప్పారు. ఆయన నాకంటే గొప్పవాడని అని కొంతమంది దీనిని ఏం చేస్తారంటే కవర్ చేస్తారు. అంటే ఇద్దరు సమానమే, కానీ యేసుక్రీస్తు వారు తనను తాను తగ్గించుకుని దేవుణ్ణి హెచ్చించడానికి నాకన్నా గొప్పవాడనే మాట అన్నారు అని చెప్పేసి. ఓకే, మరి ఇదే మాట ఆయన కూడా అనాలిగా. లాజిక్ అయితే యేసు తనను తాను తగ్గించుకుని ఆయన గొప్ప చేసినప్పుడు మరి ఇదే లాజిక్ ఆయనకు కూడా ఉపయోగపడాలి. ఆయన కూడా మరి చెప్పాలి ఏమని, నాకన్నా యేసు చాలా గొప్ప, మరి ఆయన చెప్పాలి కదా. సో ఇవన్నీ మనము ఆలోచిస్తే మనకి ఇలా ఉంటాయి. సరే, ఇంతకీ ఈ వీళ్ళిద్దరు అంటే యేసుక్రీస్తు వారు దేవునితో సమానుడు కాదు అనే విషయంలో ఎవరిని మనం ముందు అడుగుదామంటే, అసలు ఇది రాసింది పౌలు గారండి. దేవునితో సమానుడు యేసుక్రీస్తు వారని ఉద్దేశంతోనే, అదే సంకల్పముతోనే ఈ పౌలు గారు ఈ సెంటెన్స్ రాశాడంటారా? అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయం చూద్దాం ఒకసారి. అపోస్తలులు 28వ అధ్యాయము 23వ వాక్యం చూద్దాం. అతనికి ఒక దినము నియమించి అతని బస్సులోనికి అతని యొద్దకు అనేకులు వచ్చిరి. ఉదయం నుండి సాయంకాలము వరకు అతడు దేవుని రాజ్యమును గూర్చి పూర్తిగా సాక్ష్యం ఇచ్చుచు మోషే ధర్మశాస్త్రములో నుండి ప్రవక్తలలో నుండి సంగతులు ఎత్తి యేసును గూర్చి వివరముగా బోధించుచు. అంటే పౌలు గారు తాను బోధ చేసిన, ప్రసంగం చేసిన, పుస్తకాలు రాసిన, ప్రవక్తల గ్రంథాలలో ఏముందో, ధర్మశాస్త్రములు ఏముందో ఎత్తి పెట్టి ఇక్కడ రాసేవాడు ఆయన. అర్థమైంది కదండి? ధర్మశాస్త్రములు ఏముందో చూద్దాం ఇప్పుడు. నిర్గమకాండం 20వ అధ్యాయము 3వ వాక్యం చూద్దాం. 20వ అధ్యాయము 3 చూద్దాం. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు నాయనా. నేను తప్ప వేరొక దేవుడు ఉండకు. పైన ఆకాశం, క్రింద భూమి, భూమి క్రింద నీళ్లు, అసలు ఏ రూపం నా రూపం కాదు, నాకు అది సాట్ అవ్వదు. అంటే దేవుడిచ్చిన ఆజ్ఞలు ఇవన్నీ కూడా. యెషయా గ్రంథంలో నుంచి పౌలు గారు యేసుక్రీస్తు వారిని దేవునితో సమానుడు అన్న ఉద్దేశంతో రాశాడా అని ఆలోచిస్తే యెషయా గ్రంథంలో నుంచి 40:18 కావున మీరు ఎవనితో దేవుని పోల్చుదురు? ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరు? ఆయనకు సాటి ఏ రూపమును ఆయనకి మీరు సాటి చేస్తారు? 25వ వచనం. నీవు ఇతనితో సమానుడువని ఇతనితో సమానుడవని మీరు నన్ను ఎవనికి సాటి చేదురు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు. యెహోవా పలానా వ్యక్తితో సమానుడని మీరు అనుకుంటున్నారా? నీవు ఇతనితో సమానుడవని మీరు నన్ను ఎవనికి సాటి చేయుదురు? ఇదే యెషయా గ్రంథంలో నుంచి 46 వచనం 5. మేము సమానులమని నన్ను ఎవనికి సాటి అసలు నన్ను ఎవనికి సాటి చేయుదురు? మేము సమానులమని ఎవని నాకు పోటీగా చేయుదురు? 9వ వచనం. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకము చేసుకొనుడి. దేవుడని నేనే, మరి ఏ దేవుడను లేడు. నేను దేవుడను, నన్ను పోలిన వాడెవడను లేడు. వాక్యాలను బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, దేవునికి సమానుడు ప్రపంచంలో ఎవరు లేరనేది పాత నిబంధన ప్రవక్తల గ్రంథాల యొక్క సారాంశం. కాబట్టి పౌలు గారు ఏ పుస్తకం రాసిన ప్రవక్తల గ్రంథాలను తీసుకుంటాడు కాబట్టి దేవునితో సమానుడు ప్రపంచంలో ఎవరు లేరు అన్న సంగతి ఆయనకు తెలుసు. పైగా తన యొక్క పత్రికలో ఏమి రాశారంటే, రోమా
3:29-30 వచనంలో దేవుడు ఒక్కడే అని రాశాడు. అర్థమైందండి? ఎఫెసీ 4:6 వచనంలో తండ్రి అయిన దేవుడు అందరికి దేవుడు, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అనే విషయాన్ని అక్కడ మనము చూస్తాము. అలాగే 1 తిమోతి 2:5 వాక్యంలో దేవుడు ఒక్కడే, దేవుడికి మనుషులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన ఎవరు? యేసుక్రీస్తు అని చెప్పాడు. 1 కొరింథీ పత్రిక 8:6 వాక్యంలో దేవుడు ఒక్కడే, యేసు ప్రభువు ఒక్కడే అని రాశాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే దేవుడు ఒక్కడే, అలాగే మనందరికీ ప్రభువు కూడా ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు వారు. ఎందుకనంటే యేసుక్రీస్తు వారు ప్రభు అని అసలు ఆయన సువార్తలో, ఆయనకు వాదనలో, ఆయనకు తర్కాలలో యేసే క్రీస్తు అయి ఉన్నాడు, యేసే మెస్సయ్య, యేసే రాజు, యేసే అభిషిక్తుడు, అదే ఆయనకు వాదన. ఎందుకనంటే పాత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు వారి గురించినటువంటి ఏదైతే వాగ్దానాలు ఉన్నాయో అవన్నీ కూడా తనకు బాగా తెలుసు కాబట్టి వీటన్నిటిని బట్టి ఆయనకు ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభువుగా దేవుడు నియమించాడు అని. అంటే దేవుడు దావీదుకు వాగ్దానం చేశాడు, ఆయనకు సింహాసనం ఇస్తానని. సో వీటన్నిటిని బట్టి కనుక మనం ఆలోచిస్తే పాత నిబంధనలో ఉన్నటువంటి వాక్యాలను బట్టి యేసును దేవుడు ప్రభువుగా నియమించినట్లుగా పౌలు గారికి తెలుసు. ఇంకోటి ఏంటంటే యేసుక్రీస్తు వారి గురించినటువంటి ఒక ప్రవచనం ఉంది, అదొకటి మనం చూద్దాం. ఇక్కడ యెషయా గ్రంథంలో నుంచి 52:13 వాక్యంలో ఆలకించుడి నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును. వినాలి, దేవుడు యేసుక్రీస్తు వాళ్ళ గురించి మాట్లాడే విషయం ఏంటంటే నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును. యేసుక్రీస్తు వారి గురించినటువంటి ప్రవచనం ఇది. నా సేవకుడు ఆయన హెచ్చిస్తాననేది అంటే అందరికన్నా, అన్ని నామాల కన్నా ఉన్నతమైన నామముగా యేసుక్రీస్తు వారిని హెచ్చిస్తాననేటువంటి ప్రవచనము యెషయా గ్రంథంలో ఉన్న సంగతి పౌలు గారికి తెలిసి ఈ ప్రవచనాన్ని వీళ్ళకి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో రాశాడు. అది చూద్దాం వెళ్ళి, ఓకేనా? సో Filiప్పీ 2:6 కదా మనం వింది. ఇప్పుడు మనము 9 చూద్దాం. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువుని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి అంటే యేసుక్రీస్తు వారిని అధికముగా హెచ్చిస్తాననే విషయము యెషయా గ్రంథంలో ఉంది కాబట్టి దానిని బేస్ చేసుకుని అక్కడ ఉన్న ప్రవచనము యేసుక్రీస్తు వారి గురించి కాబట్టి ఆ రీతిగా యేసును ప్రభువుగా హెచ్చించాడనే విషయాన్ని పౌలు గారు రాశాడు ఇక్కడ. అయితే పౌలు గారికి ఏం తెలుసు? ఆయన సేవకుడనే తెలుసు, దేవుడని కాదు. తన సేవకుని గురించిన విషయము అక్కడ ప్రవచనం ఉంది. సేవకుడిని హెచ్చిస్తానని అక్కడ ఉంది కాబట్టి దాని గురించిన మాట ఇక్కడ రాశాడు పౌలు గారు. అంటే టోటల్గా మనకి ఏం అర్థమవుతుందంటే పౌలు గారి యొక్క దృష్టిలో యేసు దేవుడు కానే కాదు, దేవునితో సమానుడు కాదు. ఆయన ఒక సేవకుడిని దేవుడు ప్రభువుగా హెచ్చించాడనే ప్రవచనాన్ని ఆయన ఇక్కడ రాశాడు ఆయన. మరి దేవునితో సమానుడని పౌలు ఎలా చెప్తాడు? మీరు ఆలోచించండి ఒకసారి మీరు. సరే, పౌలు గారు ఆలోచించలేదు, పౌలు గారు ఇంటెన్షన్ అది కాదు. సరే, పోనీ యేసుక్రీస్తు వారు భూమి మీద బ్రతికిన దినాలలో ఎప్పుడైనా సరే నేను దేవునితో సమానుండి అని చెప్పాడా? యోహాను సువార్త 10వ అధ్యాయం 30 వాక్యం ఒకసారి మనం విందామండి.
యేసుక్రీస్తు వారు ఎప్పుడైనా సరే నేను దేవునితో సమానుణ్ణి అని చెప్పుకున్నాడా? ఏమా చూద్దాం 10:30. నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. యూదులు ఆయనను కొట్టవాలనని మరలా రాళ్ళ చేత పట్టుకొనగా, అదేంటండి ఏం చెప్పారు ఆయన? నేనును తండ్రియును ఏకమై ఉన్నాము అని చెప్పాడండి, అంతే. దానికే వాళ్ళు రాళ్ళు తీసుకున్నారా? అంటే ఏకమై ఉన్నామంటే అర్థం ఏమనుకుంటున్నారు వాళ్ళు? దేవునితో ఏమండి ఏకమై ఉన్నారంటే అసలు చాలామంది కూడా దీని గురించినటువంటి ప్రశ్న ఉంటుంది. ఆ మధ్య స్టీఫెన్ పాల్ గారు చెప్పినటువంటి త్రియేక దేవుడు అనేటువంటి ఒక టాపిక్ గురించి చెప్పినప్పుడు, నేను తండ్రి ఏకమై ఉన్నామంటే అర్థం ఏమిటో యూట్యూబ్లో 2 ప్రసంగాలు ఉన్నాయి. ఆయన ఫోటో పెట్టి మరీ చెప్పాను, ఇది కావాలంటే వినొచ్చు. నేను తండ్రి ఏకమై ఉన్నామంటే అర్థం ఏమిటి అనేది మీకు కూడా అర్థమైంది వింటే. అంటే ఆదాము అవ్వ ఏక శరీరం అని చెప్పేసి బైబిల్లో ఉంటుంది. అంటే ఇద్దరు ఒకటా, ఇద్దరు వేరా? కానీ ఏక శరీరం అంటే అలాగే అననీయ సప్పీరా ఏకమై అని ఉంటుంది అక్కడ. వాళ్ళిద్దరా ఒకరా? ఏకమై అంటే మీకు అర్థమవుతుందా? తర్వాత ఒకసారి అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 32 చూద్దాం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతా. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు అంటే ఇవన్నీ మనం విన్నప్పుడు ఎట్లా ఉంటుంది మనకది? యోహాను సువార్త 17:11. నేనికను లోకంలో ఉండను గాని వీరు లోకంలో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి. వినాలి ఇక్కడ, పరిశుద్ధుడు అయిన తండ్రి అంటే యేసు తండ్రికి ప్రార్థన చేస్తూ మనము ఏకమై ఉన్నలాగున శిష్యులు వారును ఏకమై ఉన్నట్లు అని ప్రార్థన చేశాడు. మనం ఎలా ఏకమై ఉన్నామో శిష్యులు కూడా. అంటే ఏంటి? పేతురులో యోహాను, యోహానులో యాకోబు, యాకోబులో పేతురు, 12 మందే. కానీ ఇక్కడ విషయం మీకు అర్థం అవ్వాలి. మనం ఎలా ఏకమై ఉన్నామో శిష్యులు కూడా. అంటే ఒకే భావం, ఒకే ఉద్దేశం, ఒకే మనసు, ఒకే ఆలోచన అని అర్థం. అరే వాళ్ళిద్దరూ అన్నదమ్ముళ్ళైనా ఒకటేరా, వాళ్ళిద్దరూ వేరైనా ఒక్కటే. ఎందుకనని? వాళ్ళ యొక్క ఆలోచన ఒకటి కాబట్టి అలా అనమాట. కాబట్టి నేను తండ్రి మరి ఏకమై ఉన్నామంటే అర్థం ఏంటంటే ఇద్దరు ఒకటని కాదు, అక్కడ ఒకే ఆలోచన, ఒకే అభిప్రాయము, ఒకే ఉద్దేశం వాళ్ళకు ఉంటుంది కాబట్టి అలా చెప్పాడు ఆయన. అలా చెప్పినందుకు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇక్కడ రాళ్ళు పట్టుకున్నారంట వాళ్ళు. మళ్ళీ అక్కడికి వెళ్దాం మనం ఒకసారి. సువార్త 10:30. నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. యూదులు ఆయనను కొట్టవలెనని మరలా రాళ్ళు చేత పట్టుకొనగా. అప్పుడు యేసు అన్నారు, యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తం ఉన్న రాళ్ళతో కొట్టుదురని వారిని అడిగాను. అందుకు యూదులు, నీవు మనుష్యుడు అయ్యుండి దేవుడునని చెప్పుకొనుచున్నావు గనుక, నీవు మనుష్యుడు అయ్యుండి దేవుడని చెప్పుకుంటున్నావు నువ్వు. అలా అన్నాడు ఆయన 34లో. అందుకు యేసు మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా? బైబిల్ ప్రకారంగా దైవములు అంటే అర్థం ఏంటంటే దేవుని కుమారులు అని అర్థం. 82వ కీర్తన 6వ వాక్యంలో ఉంటుంది, మీరు తర్వాత చూసుకోండి. దేవుని వాక్యం ఎవరికైతే వస్తుందో వాళ్ళు దైవములు అనగా దేవుని కుమారులు. నాకు దేవుని వాక్యం వచ్చింది, మరి నేను ఎవరిని? దేవుణ్ణా? ఎవరికి దేవుని వాక్యం వస్తుందో వాళ్ళు దైవములు. అర్థమైందండి? కాబట్టి ఇక్కడ 35 చూస్తున్నట్లయితే లేఖనము నిరర్థకము కానేరదు కదా,
దేవుని వాక్యము ఎవరికి వచ్చునో వారే దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు నేను దేవుని కుమారుడునని చెప్పేనే తప్ప దేవుడునని కాదు. అంటే వీళ్ళు అనుకున్నారంతే, నేను తండ్రి ఏకమై ఉన్నామని చెప్పేసి చెప్పగానే వాళ్ళకి ఉద్దేశం అలా అయిపోయింది. అట్లా యేసు చెప్పుకోవాలి దేవుణ్ణని. ఇదే యోహాను సువార్త 5వ అధ్యాయానికి వద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 18 చూద్దాం. దేవుని పిల్లలారా, ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన సొంత తండ్రి అని చెప్పుకున్నాడు. ఆయన తను దేవునితో సమానునిగా చేసుకొనెను గనుక దేవునితో సమానునిగా చేసుకొనెను గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలెనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసిరి. మన వాళ్ళు దీన్ని పట్టుకుంటారు ఏమనంటే, యేసుక్రీస్తు వారు దేవునితో సమానునిగా చేసుకొనెను. ఆయన చేసుకున్నాడా? వీళ్ళు అనుకున్నారా? మీరు శ్రద్ధగా వినాలి ఇక్కడ. ఒకవేళ యేసుక్రీస్తు వారు నేను దేవునితో సమానుణ్ణి అని కనుక చెప్పుకుంటే 19లో ఏమన్నాడు? కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాను, ఏమని? తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను నా వల్ల ఏమీ కాదు, ఏది చేయనేరడు. 30 చూద్దాం. 30 వచనం. నా అంతట నేనే ఏమీ చేయలేను. నేను ఏమీ చేయలేను. నేను ఏం చెప్పాలో, ఏ ఉపమానం చెప్పాలో, ఏ సూచక్రియ చేయాలో ఇవన్నీ తండ్రి నాకు చెబితే తప్ప నేను చేయటానికి వీల్లేదు. నా అంతట నేను ఏమీ చెయ్యలేను. మరి ఇలా అన్నవాడు 18వ వచనంలో దేవునితో సమానంగా ఆయన. ఇదే యోహాను సువార్త 5వ మరొక ట్రాన్స్లేషన్, అది మరొక ట్రాన్స్లేషన్లో యోహాను సువార్త 5వ అధ్యాయము 18 కనుక ఒకసారి మీరు ఆలోచిస్తే ఏముందమ్మా ఆ ట్రాన్స్లేషన్లో? యోహాను సువార్త 5వ అధ్యాయము 18లో ఇది వినిన యూదులు ఆయనను చంపుటకు ఇంకను ఎక్కువగా ప్రయత్నించిరి. ఏలయనగా ఆయన విశ్రాంతి దిన నియమమును మీరుటియే కాక దేవుడు తన తండ్రి అని చెప్పుచు తనను దేవునికి సమానముగా చేసుకొని చుండెనని వారు భావించిరి. అది వారు భావించారంట. అర్థమైందండి? యేసుక్రీస్తు వారు నేను దేవునితో సమానం చెప్పట్లా, యూదులే భావించుకున్నారంతే. వాళ్ళు నేను దేవుని కుమారుణ్ణి అని ఆయన చెప్పుకుంటున్నాడు ఆయన, కానీ వీళ్ళే అలా భావించుకున్నారు వాళ్ళు. అర్థమైందండి? యూదులు అలా గనక భావించుకుంటే యూదులు చాలా విషయాల గురించి యేసుక్రీస్తు వారిని భావించారు. మంచోడు అన్నారు, దెయ్యం పట్టిందన్నారు, పాపాత్ముడు అన్నారు, మోసగాడు అన్నారు, చాలా చాలా మాటలు అన్నారు. మరి ఇవన్నీ వాళ్ళ భావన. ఈ భావన కనుక కరెక్ట్ అయితే అది కూడా కరెక్టే. మరి వాళ్ళు అలా భావించుకున్నారంతే. యేసు ఎక్కడ కూడా నేను దేవునితో సమానుణ్ణి అని ఆయన చెప్పుకోలేదు, వాళ్ళు అనుకున్నారు. ఎందుకని? నేను దేవుని కుమారుని అని యేసుక్రీస్తు వారు చెప్పుకుంటూ ఉంటే వాళ్ళు ఏమైనా భావించుకున్నారంటే, అరే ఈయనేంట్రా దేవునితో. అసలు యేసుక్రీస్తు వారిని సిలువ వేసే ముందు పిలాతు దగ్గర కూడా యూదులు ఏం చెప్పారో మీకు చెప్పనా? ఒకసారి తీయండి. యోహాను సువార్త 19వ అధ్యాయము వచ్చిన 7 చూద్దాం. అందుకు యూదులు మాకొక నియమము కలదు, తాను దేవుని కుమారుడనని ఇతడు చెప్పుకొనెను గనుక. అస్సలు ఇది విషయం. యూదులకి ఏం తెలుసు? యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడని చెప్పుకుంటున్నాడంట. అర్థమవుతుందా? యూదులు పిలాతు వద్ద వాళ్ళు ఏం చెప్పారు? ఏమండి అయ్యగారు, ఈయన దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నాడు. మరి అదే మరి చెప్పేది ఇక్కడ.
యేసు అదే చెప్పుకుంటున్నాడు ఫస్ట్ నుంచి, అదే అదే ఆయన చెప్పుకునేది. వీళ్ళు అనుకుంటాను అంతే. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా యేసుక్రీస్తు వారు నేను దేవునితో సమానుణ్ణి అని ఆయన చెప్పుకోలేదు. ధర్మశాస్త్రాన్ని పాటించడానికి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చాడు. ధర్మశాస్త్రాన్ని పాటించేవాడు దేవుడు ఒక్కడని నమ్మాలి. అది ఆజ్ఞ. నేను ఒక్కడనే దేవుడు అనేది ఆజ్ఞనది. ఇప్పుడు నేను కూడా దేవుణ్ణి అంటే ఈయన ఆజ్ఞ అతిక్రమించి పాపం చేసిన వాడు అవుతాడు. ఇక్కడ దేవుని పిల్లలారా, బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారు ఎక్కడ కూడా నేను దేవునితో సమానని ఆయన చెప్పుకోలేదు. అలా చెప్పుకుంటే ఎంత ప్రమాదమో యేసుక్రీస్తు వారికి తెలుసు. ఎలా చెప్పమంటారా? యెషయా గ్రంథం 14వ అధ్యాయానికి వెళ్దాం ఒకసారి. యెషయా గ్రంథంలో నుంచి 14:13 అమ్మా. నేను ఆకాశమునకు ఎక్కిపోయేది. ఏమండి, ఒకనాటి రాజు నెబుకద్నెజర్, సైతాను ఇద్దరికి సంబంధించిన విషయం. నేను ఆకాశమునకు ఎక్కిపోయే దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీద ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనసులో అనుకుంటేవి కదా. బయటికి కూడా చెప్పలేదండి సైతానుడు. మనసులో అనుకున్నాడట. ఏమని? నేను దేవునితో సమానుడని మనసులో అనుకున్నాడంతే. అనుకున్నందుకే 15వ వచనంలో నీవు పాతాళమునకు నరకంలో ఒక మూలకు త్రోయబడితివే. నేను దేవునితో మనస్సులో అంతే, బయటకు అనలేదు. మహోన్నతునితో సమానుడిగా మనసులో అనుకున్నాడంటే వాడు అంతే, పాతాళం వెళ్ళిపోయాడు. ఆ సంగతి యేసుక్రీస్తు వారికి తెలీదా? దేవునితో సమానునిగా ఎంచుకుంటే మటాష్ అని యేసుక్రీస్తు వారికి తెలుసు ఆల్రెడీ. ఆయన ఎందుకు సమానంగా చేసుకుంటాడండి? అపోస్తల కార్యములు 12వ అధ్యాయం చూద్దాం ఒకసారి, 21 చూద్దాం. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని వస్త్రాలు న్యాయపీఠము మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవ స్వరమే కాని మానవ స్వరము కాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమ పరచనందునా. అందరూ దేవుడు అనేసరికి మనోడు ఇక అంతే రెచ్చిపోయాడు. దేవుడండి, దేవుడిలాగా మాట్లాడాడండి, దేవుడి స్వరం అండి ఇది అనేసరికి రెచ్చిపోయాడు. ప్రభువుతో అతను మొత్తాన్ని కనుక పురుగులు పడి ప్రాణము విడిచాను. మామూలుగా చచ్చిపోవచ్చుగా, పురుగులు పట్టం ఎందుకు? దేవుడు అనుకున్నాడుగా. దేవుడికి పురుగులు పట్టమేంది తెలియాలి కాబట్టి. అంటే దేవునితో సమానునిగా ఎంచుకుంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో యేసుక్రీస్తు వారికి తెలుసు కాబట్టి తాను ఎన్నడూ దేవునితో సమానునిగా ఆయన ఎంచుకోలేదు. వాళ్ళు అనుకున్నారు యూదులంతే, అలా వాళ్ళు భావించుకున్నారు వాళ్ళంతే. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన దేవునికి సమానంగా ఎంచుకోలేదు. ఆయన చనిపోయి తిరిగి లేచి పరలోకి వెళ్ళిన ఆ తర్వాత కూడా తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని అక్కడి నుంచి అంటాడు, నా దేవుని ఆలయము, నా దేవుడు అని ఇలా మాట్లాడుకుంటూ వచ్చాడు. నేను దేవుని కుమారుణ్ణని మాట్లాడుకుంటూ వచ్చాడు. ప్రకటన గ్రంథంలో ఈ విషయాలు మొత్తం ఉంటాయి. అంటే ఆయన పరలోకం వెళ్ళి కూడా దేవుని కుమారుడే, భూమి మీద దేవుని కుమారుడే, పరలోకంలో దేవుని కుమారుడే. అసలు పరలోకములనండి ఆయన తప్ప దేవుడు, ఆయన చుట్టుపక్కల ఎవరు మరొక దేవుడు లేడండి బైబిల్ ప్రకారంగా. ఒక వాక్యం చూద్దామా? ఇంగ్లీష్లో ఉంటుంది చక్కగా. యెషయా గ్రంథంలో నుంచి 45, యెషయా గ్రంథం 45:5. సరే, ముందు తెలుగు. నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు, నేను తప్ప ఏ దేవుడును లేడు. the Lord and there is none else. There is no God beside me. There is no God beside me.
దేర్ ఇస్ నో గాడ్ బిసైడ్ మీ అంటే నా చుట్టుప్రక్కల ఇంకొక దేవుడు లేడు. అసలు నా చుట్టుప్రక్కల నేను తప్ప ఇంకొక దేవుడు లేడని ఆ వచనంలో మనకి క్లియర్గా చెప్తుంది. 89వ కీర్తన వచ్చిన మారు చూద్దాం. 89వ అధ్యాయం 6 చూద్దాం. మింటను బాగేనండి. మింటను యెహోవాకు సాటైన వాడెవడు? దైవపుత్రులలో, దేవునిక పుత్రులలో, యేసు దేవునిక పుత్రుడైతే దైవపుత్రులలో యెహోవా వంటి వాడెవడు? 6వ వచనంలో మింటను, ఇంగ్లీష్లో అయితే హెవెన్ అని ఉంటుంది. అంటే పరలోకంలో యెహోవాకు సాటి అయిన వాడు ఎవడు? దైవపుత్రులలో యెహోవా వంటి వాడెవడు? అంటే పరలోకంలో యెహోవా వంటి వ్యక్తి, యెహోవాకు సమానమైన వాడు ఎవరు లేరు. ఈ వాక్యాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, పౌలు గారి యొక్క దృష్టిలో యేసు దేవునికి సమానుడు కాదు. యేసు ఎక్కడ కూడా నేను దేవునికి సమానం ఆయన చెప్పుకోలేదు. ఎందుకంటే పరలోకంలో మరొక దేవుడు లేడు, ఆయనకు సాటైన వాడు అసలు లేడు అక్కడ వాక్యాలను బట్టి. మరి ఇన్ని ఉన్నప్పుడు ఫిలిప్పి 2:6 సంగతి ఏంటి? ఫిలిప్పి పత్రికలో నుంచి 2వ అధ్యాయం 6 చూద్దాం. ఆయన యేసుక్రీస్తు వారు కూడా ఎక్కడ చెప్పలేదు నేను దేవునితో సమానునని. మరి ఇక్కడ వచ్చిన మీ యొక్క ఉద్దేశం ఏంటి? దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. ఆయన మరి సమానాన్ని చెప్పుకోలేదు. మరి అంతే, సింపుల్గా చెప్పాలంటే. ఈ మధ్య కాలంలో మన జగన్ గారు పల్లె నిద్రని పెట్టించాడు. పల్లె నిద్ర. ఎమ్మెల్యేలు పల్లెలకి వెళ్ళిపోయి ఒక రాత్రి ఉండాలి. అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులతో, పల్లె వాళ్ళతో కూర్చోవాలి, వాళ్ళతో ఆడతా పాడుతూ ఉండాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళు పెట్టింది తినాలి, వాళ్ళ దగ్గర పడుకోవాలి. ఇవన్నీ చేశారు. ఇవన్నీ యూట్యూబ్లో మనం చూసాం. ఎమ్మెల్యేలు పల్లెలకి వెళ్ళి ఒకళ్ళ సామాన్యులతో కూర్చొని మాట్లాడి పండుకొని భోంచేసి ఆడి పాడినంత మాత్రాన, ఎమ్మెల్యే పక్కన ఉన్నంత మాత్రాన వాళ్ళు ఎమ్మెల్యేలు అయిపోతారా? అవరు కదా. సీఎం గారు రచ్చబండ కార్యక్రమానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు రచ్చబండ కార్యక్రమంలో ఆయన సీట్ పక్కన ఆ గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ గారని పక్కన కూర్చోబెట్టుకుంటాడు. అధ్యక్షుడిగా ఆయనే, నువ్వే కాసేపు ఏదైనా మాట్లాడమని. సీఎం పక్కనే కూర్చున్నంత మాత్రం ఆయన సీఎం అవుతాడా? ఏమండి, సీఎం కుమారుడు అంటే, పిఎం కుమారుడు అంటే, లేదంటే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇక మరియు కుమారుడు అంటే అదొక ఆధిక్యత. అది ఏమండి, ఒక పిఎం సీఎం ఇక మరి బిడ్డ అంటే అసలు అది గొప్ప భాగ్యం. అసలు అది యేసుక్రీస్తు వారి గురించిన విషయం మనం వింటున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా నా కొడుకున్నాడు నిమ్మి సాత్విక్ అంటే మీకు బాగా అర్థం అవ్వాలి. అంటే నాతో సమానంగా ఉంటున్నాడు వాడు ఇంట్లో. మరి నాతో సమానుడా? లేటి నేను వాడతా, తర్వాత వాడు వాడాడు. సరే, అంత ఎందుకండి. ఇప్పుడు మేమిద్దరు వేసుకునేటువంటి బట్టలు చూశారు కదా, షర్ట్స్. ఈ వారం రోజుల్లోనే ఇద్దరు సేమ్ షర్ట్స్. నాది ఎల్ సైజు, వాడిది ఎం సైజు. మీరు బాగా వినాలి ఇక్కడ విషయం. యేసు దేవునితో సమానుడా? సమానంగా పరలోకంలో ఉన్నాడా? యేసు దేవునితో సమానుడా? సమానంగా పరలోకంలో ఉన్నాడా? ఇప్పుడు వీడు నేను తినే భోజనమే తింటున్నాడు. నా బుల్లెట్కి వాడు వారసుడయ్యాడు. వాడు దానిని వాడతాడు. నేను వేసే షర్ట్స్ వాడు వేసుకుంటున్నాడు. అంత మాత్రాన వాడు నేను సమానమా? వాడు ఇంట్లో నాకు సమానంగా ఉంటున్నాడు, కానీ వాడు నాకు సమానుడు ఎప్పటికీ కాదు. యేసు దేవునితో సమానుడు కాదు, పరలోకములో సమానంగా ఉంటున్నాడు. అంతే,
సమానంగా పరలోకంలో ఉంటున్నాడు. అంటే దేవుడే యేసుక్రీస్తు వారిని తనకు వారసుడిగా చేసేసాడు. హెబ్రీ పత్రిక 1:2 చూద్దాం. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని యేసుక్రీస్తు వారిని సమస్తమునకును వారసునిగా నియమించెను. దేవుడు యేసుక్రీస్తు వారిని వారసునిగా నియమించాడు. అందుకే యేసు ఏమన్నాడు చెప్పమంటారా? ఏమండి, యోహాను సువార్త 16వ అధ్యాయం చూద్దాం. దేవుడు యేసుక్రీస్తు వారిని సమస్తానికి వారసుడిగా పెడితే యేసుక్రీస్తు ఏమంటాడంటే, అందుకు 16వ అధ్యాయం చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 16వ అధ్యాయము 15 చూద్దాం. తండ్రికి కలిగి ఉన్నవన్నీ తండ్రికి కలిగి ఉన్నవన్నీ నావి. ఇప్పుడు నిమ్మి ఏమంటాడు? బుల్లెట్ నాదే అంటాడు. బుల్లెట్ నాదే. ఎలా? తండ్రికి కలిగి ఉన్నవన్నీ, యేసు దేవునితో సమానుడు కాదు, కానీ సమానంగా పరలోకంలో అనుభవిస్తున్నాడు. దేవుడే యేసుక్రీస్తు వారిని వారసుని చేశాడు. యేసు ఒక్కడనే కాదు సుమా, మనలందరిని కూడా వారసులుగా చేస్తాడని రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమ 8వ అధ్యాయము 17 చూద్దాం. మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోటి వారసులం. యేసు ఎలా దేవునికి వారసుడిగా ఉన్నాడో మనము కూడా శ్రమల తర్వాత క్రీస్తు తోటి మనకి అదే వారసత్వం వచ్చేస్తుందంటండి. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి చెప్పండి, ఇది మీరు మైండ్లో పెట్టుకోవాలి బాగా. అందరూ పాపం చేశారు. పాపం చేసి దేవుడని గ్రహించే మహిమను కోల్పోయారు. ఓకేనా? ఇప్పుడు యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చాడు. వచ్చిన ఆయన ఏ తప్పు, ఏ చిన్న పొరపాటు కూడా యేసుక్రీస్తు వారు ఏ తప్పు చేయలేదు ఆయన. పైగా మనందరికి మాదిరి ఉంచిపోయానని పేతురు పత్రికలో చెప్పాడు. అందరము పాపం చేసి దేవునికి మహిమను కోల్పోయాం కదండి. యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? ఏ తప్పు చేయలేదు, మనకి మాదిరి ఉంచి వెళ్ళిపోయాడు. ఏ తప్పు చేయకుండా యేసు ఉన్న తర్వాత తను తండ్రికి ఏమని ప్రార్థన చేస్తాడో ఒక మాట విందాం. యోహాను సువార్త 17వ అధ్యాయం చూద్దాం. యోహాను సువార్త 17:4 చూద్దాం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము అని చెప్పాడు. ఏ తప్పు చేయకుండా పవిత్రంగా జీవించి దేవుడు అప్పగించినటువంటి పనిని ఈయన చేశాడు కాబట్టి, అయ్యా నాకు పరలోకంలో మహిమనివ్వమని ప్రార్థన చేసుకున్నాడు. ఆయనకి ఇచ్చాడా? బాగా వినాలి. యేసుక్రీస్తు వారు తండ్రికి చేసిన పని ఏంటంటే మహిమతో ఇప్పుడు నన్ను అంటే ఎలా? అది యేసుక్రీస్తు వారు తాను చనిపోయి తిరిగి లేచి పరలోకం వెళ్ళి తండ్రి కుడి పార్శ్వ మందు కూర్చున్నాడు. యేసుక్రీస్తు వారు అవండి అందరూ పాపం చేసి దేవునిక ఆ మహిమను కోల్పోయారు. కానీ యేసుక్రీస్తు వారు వచ్చి ఏం చేశారు? ఏ తప్పు చేయలా, దేవుని కొరకు జీవించాడు. ఆయన చనిపోయి వెళ్ళి తండ్రి కుడి పార్శ్వమందు కూర్చున్నాడు. ఆయన మహిమను పొందుకున్నాడు. అయితే ఇప్పుడు మనము కూడా యేసుక్రీస్తు వారిలాగా ఏ తప్పు చేయకుండా, ఏ పాపము చేయకుండా మనము లోకాన్ని జయించినట్లయితే మనకు కూడా తండ్రి సింహాసనం, నేను తండ్రి సింహాసనం నందు
కూర్చున్న ప్రకారము ఎవడైతే జయిస్తాడో జయించే వారికి నాతో పాటు నా సింహాసనమునందు. ఏమండి అంటే యేసుక్రీస్తు వారు ఏ రీతిగా మహిమను పొందుకున్నాడో లోకాన్ని జయించి, ఇప్పుడు మనము కూడా లోకాన్ని జయిస్తే అదే మహిమ మనకు వస్తుందా? 1 పేతురు 1:7 చూద్దాం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మనయు ఘనతయు కలుగుటకు కారణమగును. అంటే యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు మనకు కూడా ఆ మహిమ వస్తుందంటండి. ఏ మహిమ? క్రీస్తు మహిమ. క్రీస్తు మహిమ. 2 తెస్సలోనిక పత్రిక 2 తెస్సలోనిక పత్రికలో నుంచి 2:14 చూద్దాం. 2 తెస్సలోనిక పత్రిక 2:14 చూద్దాం. దేవుని పిల్లలారా, మీరులాగున రక్షింపబడి వినాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని, యేసుక్రీస్తు వారి యొక్క మహిమను పొందవలెనని. నిజమా? నిజమే. యేసుక్రీస్తు వారు ఏ మహిమను పొందుకున్నాడో అదే మహిమ మనకు కూడా ఇస్తారంటండి. యేసుక్రీస్తు వారు దేవునితో సమానుడు అంటే యేసుక్రీస్తు వారు దేవునితో సమానుడు కాదు, సమానంగా పరలోకములో అనుభవిస్తున్నాడు సుఖాన్ని. అదే సుఖాన్ని, అదే మహిమను ఈ లోకాన్ని కనుక మనం జయించినట్లయితే, యేసుక్రీస్తు వారు లోకాన్ని జయించాడు కాబట్టి దేవుడు తండ్రి కుడి పార్శ్వమున ఆ గొప్ప మహిమనిచ్చాడు. అర్థమైందండి? మనము కూడా లోకాన్ని జయించినట్లయితే అదే మహిమ మనకు కూడా వస్తుందంటండి. అంటే మనం కూడా దేవునికి అక్కడ అంటే సమానముగా మనం కూడా నిమ్మి అనుభవిస్తున్నాడు. అంటే తండ్రి అంటే నేను ఎలాంటి ఫుడ్ తింటున్నానో వాడు తింటున్నాడు, బుల్లెట్ వాడుతున్నాడు, నాలాంటి బట్టలు వేసుకుంటున్నాడు. మరి వాడు నాతో సమానుడా? కాదు, సమానంగా అనుభవిస్తున్నాడు. యేసుక్రీస్తు వారు కూడా పరలోకములో సమానంగా ఉన్నాడే తప్ప తండ్రికి సమానుడు కాదు. తండ్రే యేసుక్రీస్తు వారిని బుల్లెట్కి వారసుడిని చేశాడు. ఆయన్నే కాదు, మనల్ని కూడా వారసుడిగా చేస్తాడు. యేసుక్రీస్తు వారు ఎలాంటి మహిమను పొందుకున్నాడో అదే మహిమ మనకు కూడా దేవుడు అందుకే అంటాడు పౌలు, మన ఎదుట ప్రత్యక్షము కాబోయే ఆ గొప్ప మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు అది తెలిస్తే చాలండి, ఇక మనకి జీవితం ధన్యమైపోతుంది. మనం చనిపోయినాక మామూలు జీవితం అండి. అసలు మనకి ఏమండి మామూలు అండి? యుగాలు సంతోషం, యుగాలు ఆనందం అండి. అది అంటాడు, మన ఎదుట ప్రత్యక్షము కాబోయే ఆ గొప్ప మహిమ ఎదుట, దేవునితో సమానంగా ఉండేటువంటి ఆ గొప్ప భాగ్యం ఎదుట ఎప్పటి కాలపు బాధలు శ్రమలు ఎన్న తగినవి కాదు. మనమేమో చిన్న కష్టాలకి, చిన్న బాధలకు, చిన్న రోగాలకు, చిన్న సమస్యలకు మనము వెనక్కి వెళ్ళిపోతున్నామండి. ఆ మహిమను కోల్పోతున్నాం, పరలోకాన్ని మనం కోల్పోతున్నాం. నేను ఎప్పుడు మీతో ఒక మాట చెప్తాను, 100 సంవత్సరాలు మీకు సుఖాన్ని ఇస్తానంటే 10 సంవత్సరాలు కష్టాలు పడాలంటే పడమా అండి? మనము 100 సంవత్సరాల సుఖం కోసమో 10 సంవత్సరాల కష్టాలు మనం ఖచ్చితంగా పడతాం కదండి. ఆ యుగాలు ఉండే సంతోషం మనకు కావాలంటే భూమి మీద మనకి కష్టమైన నష్టమైన తప్పదండి. అలా ఒక తీర్మానం చేసుకోండి. అభ్యంతరాలైనా, ఆటంకాలైనా, ఆర్థిక ఇబ్బందులైనా, సమస్యలైనా, కష్టాలైనా, బాధలైనా సరే, శోధనైనా సరే, రోగమైన వ్యాధి అయినా సరే, ఏ ప్రాబ్లం అయినా సరే వెనుతిరగొద్దు. మనం
దేవుని కొరకు ముందు కష్టమైన ముందుకెళదాము. దేవునికి రాజ్యాన్ని, పరలోకాన్ని పొందుకుందాం. దేవునికి అద్భుతమైన మహిమను మనము పొందుకుందామండి. ఎప్పటి కాలపు శ్రమలు ఎంచడానికి వీల్లేదు. ఆ లోకం అంత అద్భుతంగా ఉంటుంది.